హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ యూట్యూబర్ 05. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో ఉల్లిపాయల ధరలతో పాటు ఇక్కడ ఈ ఏపీఎంసీ మార్కెట్ యార్డ్ యశ్వంత్పూర్ బెంగళూరులోని స్కామ్లు మోసాల గురించి కూడా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే ఇంతకు ముందు వీడియోస్లో ఈ మార్కెట్ ఏ విధంగా జరుగుతుంది, ఈ ఆక్షన్లో ఎవరెవరు పాల్గొనవచ్చు, రేట్లు ఏ విధంగా నిర్ణయించబడతాయి, ఎలా కొనాలి, ఈ మార్కెట్ గురించి మొత్తం డీటెయిల్స్ ఇంతకు ముందు వీడియోస్లో పెట్టాను, వెళ్ళి చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసి జనవరి 27, 2025. ఈరోజు మార్కెట్లో రేట్లు అయితే కన్సిస్టెంట్గా ఉన్నాయి, పెరగను లేదు తగ్గను లేదు. హైయెస్ట్ నంబర్ 1 క్వాలిటీ అయితే 2200 పలికింది. అలాగే లో అయితే 800 పలికింది. ఆ లో అంటే 2 పాయలు 3 పాయలు చిన్న సైజువి అలాంటివి అన్నమాట. మంచి గడ్డలు అయితే దాదాపు 1800 నుంచి 2000 వరకు ఉంటాయి. చూడండి, ఇవన్నీ శాంపుల్కి పోసారు ఇక్కడ. ఈ లాట్లలో నుంచి మనం 50 కేజీల బస్తా కొనాలన్నమాట. రేట్లన్నీ 50 కేజీల బస్తాలకే ఉంటాయి. అలాగే మనం ఈ వీడియోలో మార్కెట్లో జరిగే మోసాల గురించి చెప్తామన్నాం కదా, వాటిల్లో కన్నా అయితే కూలీలు అన్నమాట. ఈ కూలీలు కొత్త వాళ్ళ దగ్గర ఒక బస్తా తీసివేయడానికి 50 రూపాయలు 60 రూపాయలు కూడా తీసుకుంటారు. నార్మల్గా అయితే 3 వీలర్ అంటే ఆటో ఉంటుంది కదా, అప్పే ఆటో, బజాజ్ ఆటో, వాటిల్లో అయితే 15 రూపాయలు అన్నమాట మండీలో నుంచి తీసుకొచ్చి బండ్లో వేయడానికి. అలాగే పెద్ద బండ్లకైతే 20 రూపాయలు తీసుకుంటారు. మళ్ళీ రైతులకైతే ఇలా తెచ్చి పెట్టుంటారు కదా, ఇలా కుప్పలు పోస్తారు. ఆ బస్తానైతే ఒక్కోసారి లెక్క తీసుకోరన్నమాట, మీరు గమనించుకోవాలి రైతులైతే. అలాగే కొనే వాళ్ళకైతే ఇలా బస్తాలు తీసి వేసేటప్పుడు మీరు కొన్నవి కాకుండా వేరే ఐటమ్ అంటే అంతకన్నా తక్కువ ధరవు కానీ అంతకన్నా బాలేని లో క్వాలిటీ కానీ వేసేస్తారనమాట. ఇవి చూడండి, 1100 వెళ్ళాయి. అలాగే ఈ బస్తా అయితే 1400 అంట. చూడండి, ఇవన్నీ యాక్షన్ చేయడానికి ఓపెన్ చేసి పెట్టారు. ఈరోజు మేము ఎర్లీ మార్నింగ్ అయితే మార్కెట్కి వచ్చేసాము. ఇక ఈ తెల్లుల్లిపాయలు ఉన్నాయి, ఇవి లో క్వాలిటీవి, ఇవైతే మంచి క్వాలిటీవి. ఇవి కూడా సేమ్ రేట్ పలుకుతాయి అన్నమాట. ఈ తెల్లుల్లిపాయలని ఎవరు ఎక్కువగా కొనరు, కొంతమంది తప్ప. ఎక్కువగా పండించని కూడా పండించరు. మన ఇండియాలో అయితే మామూలుగా ఇవే ట్రెడిషనల్గా వాడతారు. మార్కెట్లో ఎక్కువగా తెల్లుల్లిపాయలు కనపడవు అన్నమాట, ఇవే కనపడతాయి ఎక్కువగా. చూడండి, ఇవైతే 1600 అంట. ఇంకా కొన్ని యాక్షన్ జరగలేదు. ఇంకో మోసం ఏమిటంటే, రైతులకి ఇక్కడ తెచ్చి పెట్టుంటారు కదా, ఇక్కడ పనిచేసే ఆడవాళ్ళు వాటిల్లో నుంచి తీసి ఇలా గంపల్లో వేసుకుంటారు అనమాట. అవి వాళ్ళే తీసేసుకుంటారు. చూడండి, ఇవన్నీ ఓపెన్ చేసి పెట్టారు. వీటిల్లో నుంచి తీసుకుంటారనమాట వాళ్ళు. ఆ బస్తాను మళ్ళీ కుట్టేటప్పుడు 5 కేజీలు 6 కేజీలు బస్తా నుంచి తీసేసుకుంటారు. ఇది రైతు క్లాస్ అన్నమాట. చూడండి, ఆమె తీసేసుకుంటాం చూడండి గంపలో. ఇవన్నీ రైతు క్లాస్ అన్నమాట. అలాగే ఇలా పోసేటప్పుడు కూడా మీ ఐటెం నుంచి వేరే సంచి పెట్టేస్తారనమాట లాట్లో. అది ఏ ఐటెం అనడానికి అక్కడ లాట్లో ఆ సంచి పెడతారు. ఆ సంచి కాకుండా ఒక్కోసారి కూలీలు వేరే సంచి మార్చేస్తారనమాట. చూడండి, ఆ సంచి మీద తెల్ల పేపర్ ఉంది కదా, దాని మీద అయితే రాసి పెట్టి ఉంటారు అది ఏ రైతుది ఎన్ని బస్తాలని. ఒక్కోసారి ఆ సంచి మార్చేస్తారనమాట. రైతులు అయితే గమనించుకోవాలి ఐటెం తీసుకొచ్చేవాళ్ళు. ఇంకా వ్యాపారస్తులకైతే ఎక్కువగా తూకాలలో అయితే వెయిట్ చేస్తారు కదా, అది స్కేల్ మీద పెట్టి అప్పుడు రాసుకుంటారనమాట. అక్కడ మీరు పక్కన ఉండాలి, లేకపోతే 2 లేదా 3 కేజీలు ఎక్కువగా రాసేసే అవకాశాలు అయితే ఉన్నాయి. మళ్ళీ కూలీలు అయితే కొన్న ఐటెం కాకుండా వేరే లాట్లో నుంచి అంతకన్నా తక్కువది తేవచ్చు, ఎక్కువది తేవచ్చు, మీ అదృష్టం బట్టి ఉంటుంది. చూడండి, ఇది 2000 అంట, ఇదైతే 1800 అంట. ఆటోలకన్నీ వేసి పెట్టారు. ట్రాఫిక్ అయితే ఫుల్గా జామ్ అయిపోయింది ఈరోజు. చూడండి, ఎలా పడితే అలా వచ్చేసారు మార్కెట్ లోపలికి, ఫుల్ జామ్ అయిపోయింది. ఇంత దూరం వరకు కూడా తీసుకొచ్చేస్తారు. ఎంత దూరం ఉన్నా 15 రూపీసే తీసుకుంటారు. ఒక్కోసారి కూలీలే ట్రాఫిక్ క్లియర్ చేసి మీ బండిని తీసుకెళ్తారనమాట. చూడండి, ఇలాంటి ఆటోలకైతే 15 రూపీస్ తీసుకుంటారు మండీ లోపల నుంచి తెచ్చేయడానికి.
ఇక్కడ ఇంకొకటి జరిగే మోసం ఏమంటే రైతుల దగ్గర నుంచి మండి వాళ్ళు ముందటి రోజు కొనేసుకుంటారనమాట తక్కువ రేటుకి ఆక్షన్లో. మీరు ఆక్షన్లో పాల్గొనేటప్పుడు రైతు దగ్గర నుంచి కొంటా ఉన్నారా, వ్యాపారస్తుడి దగ్గర నుంచి కొంటా ఉన్నారా అనేది గమనించుకోవాలి. రైతు దగ్గర నుంచి అయితే మీకు తక్కువకు వస్తుంది, అలాగే వ్యాపారస్తుడి దగ్గర నుంచి అయితే మీరు ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. అంటే 150 రూపాయలు బస్తా మీద ఎక్కువగా అమ్ముకుంటారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ముందు రోజు కొనేసి ఉంటారు, లేకపోతే ఒక్కోసారి అదే రోజు కొనుక్కు కూడా అదే రోజు అమ్మేస్తారనమాట. అది కొనే వాళ్ళకి లాస్ అవుతుందన్నమాట. మీరు చూసుకోవాలి, రైతు దగ్గర నుంచే కొంటే బాగుంటుందన్నమాట మీకు వ్యాపారస్తులకైతే. చూడండి ఈ పలక మీద ఎంత వేగంగా తీసుకెళ్తా ఉన్నారో. ఇలాంటి బండ్లకు 20 రూపాయలు తీసుకుంటారు హమాలీ కూలీలు తీసేయడానికి. నాకైతే భయం వేస్తూ ఉంది చూస్తూ ఉంటే, అది ఎక్కడ ఇరిగిపోతుందో అని. బస్తా తీసుకుని 50 కేజీల బస్తా తీసుకుని ఆయన పరిగెడతా ఉన్నాడు. చూడండి ఇలా నింపే వాళ్ళకి, ఆడవాళ్ళకి రోజుకి 2000 కూలీ అనమాట. ఇలా పోసి తీయడమే వాళ్ళ పని. దాంతోపాటు ఆ గంపలు ఉన్నాయి కదా, ఆ గంపల్లో రైతుల దగ్గర నుంచి బస్తాల్లో 2 కేజీలు 3 కేజీలు తీసి వేసుకుంటారు. అది కూడా సాయంత్రం అమ్మేస్తారన్నమాట. చిరు వ్యాపారాలు ఉంటారు కదా వాళ్ళకి. చూడండి ఇలా తూకం వేసేటప్పుడు మీరు దగ్గరుండి చూసుకోవాలన్నమాట, ఆయన కరెక్ట్గా రాసుకుంటా ఉన్నాడా లేదా అని. ఒక్కోసారి తప్పు జరిగే అవకాశాలు ఉంటాయి, సో మీరు కూడా రాసుకుంటే మంచిది. అలాగే సంచులు కూడా చూసుకోవాలన్నమాట, మీరు కొన్న సంచులేనా లేదా అనేది. చూడండి అది ఎలా ఊగుతుందో ఆ నిచ్చెన పలక, నాకైతే భయమేస్తూ ఉంది. వాళ్ళకైతే అలవాటు అయిపోయి ఉంటుంది అనమాట ధైర్యము. చూడండి ఈయన మా బండిలో వేసిన కూల అయినా ఇలాంటి హుక్స్ అయితే పెట్టుకుని ఉంటారు వాళ్ళ గ్రిప్ కోసము. ఆ హుక్ ద్వారా ఎంతటి బరువు సంచునైనా ఈజీగా లాగేసుకుంటారు, చేతికి నొప్పి ఉండదు. మా సంచి అయితే 2 సంచులు మిస్ అయ్యాయి. మేమైతే 18 సంచులు కొన్నాము, వాటిల్లో 2 సంచులు దొరకలేదు ఈ లాట్లో. అందుకే మా సూరి వెతుకుతా ఉన్నాడు. లారీలో ఉన్నాయి తీసుకోండి అన్నాడు మండి అయినా. రైతు దగ్గర ఇదైతే రాజస్థాన్ నుంచి వచ్చిందనమాట, రైతులు వేసుకొచ్చారు. 12-13 మంది ఒక లారీ మాట్లాడుకుని దాంతో వేసుకొస్తారనమాట. మేము కొన్న ఐటమ్ అయితే మాకు దొరకలేదు, ఇంకా 2 సంచులు రావాల్సింది. వెతికి మేము అలసిపోయి మళ్ళీ మండి దగ్గరికి వెళ్ళాము. చూడండి ఫ్రెండ్స్, ఈ పేపర్ మీద రాశారు కదా, ఆ 9వ నంబర్లో 36 సంచులు ఉన్నాయంట. ఇలా సంచుల మీద అన్ని ఈ దారం సంచులు అయితే ఇలా రాసుంటారు, ప్లాస్టిక్ వాటికైతే పైన పేపర్ ఉంటుంది, ఆ పేపర్ మీద రాసుంటారు. మాకైతే మేము కొన్న నంబర్ ఉన్న సంచులు దొరకలేదన్నమాట. మళ్ళీ వెళ్ళి అడిగాము. చూడండి ఇలా రాసి పెట్టుంటారు పేపర్ మీద, సంచి మీద ఇంక్తో. చివరిగా అయితే దొరికాయి, వాళ్ళు వచ్చి ఎత్తిచ్చారు. చూడండి ఈ లోడ్లో ఓనర్ అయితే గమనించాడు, సన్న ఉల్లిపాయలు వేశారంట ఆ సంచి. ఆయన కొన్నవైతే పెద్దవి కానీ సన్న వేశారంట. ఇలా కనిపెట్టుకోవాలన్నమాట. దాదాపు 800 డిఫరెన్స్ ఉందంట ఆ సంచికి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్కెట్ గురించి మొత్తం డీటెయిల్స్ ఇంతకుముందు వీడియోస్లో పెట్టాను, వెళ్ళి చూడండి ఛానల్ పేజ్లో.